ప్రోగ్రామ్స్ విషయంలో కూడా సిటీలో ఎక్కడ కూడా సరైన ప్రోగ్రామ్స్ నిర్వహించట్లేదు. ప్రజల్లో ఒక అవగాహన అవేర్నెస్ తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేయట్లేదు అని అంటున్నారు. ఎందుకు అక్కడ అంటే ఈ సిటీలో మాత్రమే ఎందుకు మీరు వెనకబడిపోయారు? అందరికి ఒక ఆలోచన విధానం మార్చకుంటే మేము పాజిటివ్గా కనిపించం. అందరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. సిటీలో ఏం లేదు, సిటీలో మీరు అందరు ఒక్కసారి ఆలోచించి ఎస్ సిటీలో యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ చాలా పని చేస్తున్నారు అంటే 100% సిటీ కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఎంతసేపు అందరూ ఒక ఆలోచన అయిపోయిందంటే సిటీలో నాయకత్వం లేదు. ఎందుకు లేదు నాయకత్వం? 100% ఉంది. దాన్ని మీరు చూసే మీరు ఆలోచించే విధానాన్ని మారితే 100% నేనైనా ఎంతమంది నాయకులు అందరూ మీకు చాలా అగ్రెసివ్గా అనిపిస్తారు, చాలా పాజిటివ్గా అనిపిస్తారు. నగరంలో ఉన్న యాక్టివిటీస్ కూడా మీకు విజిబుల్ అవుతాయి. లేదు అంటే మీరు మెంటలీ అంటే చాలా మెంటలీ ప్రిపేర్ అయిపోతున్నారు. సిటీ అనే వరకు సిటీలో కాంగ్రెస్ లేదు, సిటీలో కాంగ్రెస్ ఉంది. మీరు పాజిటివ్గా దాన్ని ఆలోచిస్తే 100% మేము పాజిటివ్గా కనిపిస్తాం. సరే, ఒక 1 word ఆన్సర్స్ చూద్దాం. మీరు టకటక దానికి ఆన్సర్ చేయాలి. రేవంత్ రెడ్డి అంటే ఫైర్ బ్రాండ్, బట్టి విక్రమార్క కామ్ గోయింగ్, జగ్గారెడ్డి రెబల్ స్టార్, అంజన్ కుమార్ యాదవ్ మాస్ లీడర్, పొన్నం ప్రభాకర్, స్మార్ట్ గోయింగ్, కేసీఆర్ అవుట్డేటెడ్, హరీష్ రావు ఎక్స్పైరీ దగ్గరకు వచ్చింది, కేటీఆర్, టైమ్ అప్, కవిత, గోవిందా, జగన్మోహన్ రెడ్డి, ఫైటర్, పవన్ కళ్యాణ్, రైజింగ్ స్టార్, చంద్రబాబు నాయుడు, గుడ్ అడ్మినిస్ట్రేటర్, మోడీ, బిగ్గెస్ట్ లయర్, అమిత్ షా, ఫాల్స్ ప్రొపగండా, కిషన్ రెడ్డి. డీసెంట్. ఇంతమందిలో మీరు చాలా మటుకు నెగిటివ్గానే కొన్ని చెప్పారు కదా, మీ వాళ్ళే మాత్రం పాజిటివ్గా చెప్పారు. మోడీ అబద్ధాలు చెప్పడా? చెప్తాడు కదా. నాకు తెలియదు. అమిత్ షా ప్రొపగండా చేస్తాడు కదా. కిషన్ రెడ్డి గారు డీసెంట్గా ఉంటారు. మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు, అంతేనా? పహల్గామ్ దాడిపైన అండ్ ఆపరేషన్ సింధూర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? జరిగిన సంఘటన అయితే నిజంగా చాలా బాధాకరణం. చాలా అంటే ఇట్స్ లైక్ అంటే ఏదైతే జరిగిందో మన దేశం లోపలికి వచ్చి మన వాళ్ళని చంపడం అనేది వీ డోంట్ టాలరేట్ ఎనీథింగ్. బట్ యాజ్ ఏ ఇండియన్ వీఆర్ ఆల్ స్టాండింగ్ యునైటెడ్. ప్రభుత్వం తరఫున కూడా ఏం డిసిజన్ తీసుకున్నా కూడా పార్టీ తరఫున వీఆర్ ఆల్ స్టాండింగ్ టుగెదర్. వీ వాంట్ ఫ్యూచర్లో ఇలాంటి సంఘటన జరగొద్దని కోరుకుంటున్నాం. అనిల్ గారు, కేటీఆర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డికి ఒక భయంకరమైన మానసిక వ్యాధి ఉంది, ఎందుకంటే చర్చల్లో సభల్లో మాట్లాడే తీరును బట్టి ఆయన అందుకే అలా మాట్లాడుతున్నారు. ఈరోజు యావత్ తెలంగాణ సమాజం కూడా మొత్తం చూస్తుంది. కేటీఆర్ ఏంటంటే కేటీఆర్ ఏదైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా ఆయన ఒక ప్రాబ్లమ్ని అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకొని అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఇంకొకటి కేటీఆర్ ఇంకా కూడా అధికారంలో ఉన్నాడని ఫీలింగ్లో ఉన్నాడు. ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడని ఆయన ఒక చుట్టుముట్టిన వాళ్ళు అందరూ కూడా చాలామంది అన్న ఇంకా మనమే అధికారంలో ఉన్న అంటే ఆ ఫీలింగ్ ఇస్తున్నారని చెప్పి ఆయన ఇంకా అధికారంలో అదే అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆయన సమయం అయిపోయింది, ప్రజలు తీర్పు చెప్పారు. ఆయన నిజంగా కూడా తెలంగాణకు ఏమైనా చేయాలనుకుంటే మేము చేస్తున్న పనిని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం కూడా నిన్న చూసాం, నోటీసులు వస్తున్నాయి. రేపు జరగబోయేది అందరూ కూడా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఎవరు ఏం చేసిరు, ఎవరు ఎంత తిన్నారు, ఎవరెవరు ఏడేడా ఏమేమి కరప్షన్ చేసిరు అంతా దేనికైనా సమయం పడుతుంది. దేనికైనా కూడా శిక్ష చేసే ముందు చాలా ట్రయల్స్ జరుగుతాయి, చాలా డేట్స్ వస్తాయి. కానీ శిక్ష మాత్రం ఎప్పుడైనా పడదు. శిక్ష 100% పడుతుంది శిక్ష. ఇదంటే ప్రొసీజర్, పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. టైం వెళ్తే వాళ్ళు ఏమేమి దోచుకున్నారు, ఏడేడా దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు, ఏడేడా పెట్టిరు, అన్నీ కూడా విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఎంతసేపు నీ భజన మండలి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు భజన చేసుకుంటా మేము ఏం చేసినా కూడా అరే తప్పు 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 అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కరెక్ట్గా ప్రూవ్ అవుతున్నాం, నువ్వు రాంగ్గా ప్రూవ్ అవుతున్నావు. ఏ విషయమైనా కూడా ప్రతి విషయంలో కూడా మేము చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ప్రజలు వీళ్ళు ఎంత మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది కొద్దిసేపటికి మిస్లీడ్ అయినా కూడా మళ్ళీ అర్థం చేసుకొని ఎస్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ చేస్తుందన్న ఒక కాన్ఫిడెన్స్ ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది.